పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 19 వరకు. లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 19 వరకు. యేసు సమరయ గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవచ్చు ఉండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్టు రోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలిచి ఉండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గ మధ్యమునే శుద్ధిని పొందితిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతగుట గమనించి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, లేచి వెళ్ళుము అనెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశము ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితములో మానవుడు తల్లి గర్భములో అనగా పిండ రూపములో ఉన్నప్పటి నుండి మట్టిలో కలిసిపోయే వరకు ప్రతి క్షణము ఎంతోమంది మీద ఆధారపడి జీవిస్తాడు. ఇది సత్యము ప్రియ విశ్వాసులారా. మనకు మంచి ఇల్లు కావాలి, మంచి గృహము కావాలి అంటే మంచి మేస్త్రి పైన, శ్రామికుల పైన, కూలీల పైన ఆధారపడవలసినది. మనకి కడుపు నిండా మంచి భోజనం దొరకటానికి రైతు పైన, కూలీల పైన, వ్యవసాయదారుల పైన ఆధారపడవలసినది. అలాగనే మనము ఏదైనా దూర ప్రాంతం ప్రయాణం చేయాలంటే డ్రైవర్ మీద, ఆ వాహనం నడిపే వ్యక్తి మీద ఆధారపడవలసినది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనిషి ప్రక్కవారి మీద, అనేక మంది పైన అనుక్షణము కూడా ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కొన్ని మనం ఉచితముగా పొందుతూ ఉంటాం ప్రియ విశ్వాసులారా. అయితే ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవలసినది, మనం పొందినటువంటి మేలులకు, మనం పొందినటువంటి సహాయానికి మనము ఏ విధముగా కృతజ్ఞత భావము కలిగి జీవిస్తూ ఉన్నాం. ఈరోజున మనం ధ్యానించే అంశము కూడా ఇదే ప్రియ విశ్వాసులారా. నీలో కృతజ్ఞత భావము ఉన్నదా? ప్రియ విశ్వాసులారా, మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం, మనకేదైనా అవసరమైతే ఆ అవసరము తీరటానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాం. ఒకసారి ఆ అవసరము తీరిన తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడం. కొంతమంది మంచిగా వెళ్ళి కృతజ్ఞత భావం చూపుతారు, కొంతమంది ఆ కృతజ్ఞత భావం అనేదే లేకుండా జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ రోజున క్రీస్తు ప్రభు మనందరి నుండి కోరుకునేది, నీవు కృతజ్ఞత భావము కలిగి జీవించు. నీవు పొందినటువంటి మేలులకు, నీవు పొందినటువంటి అనేకమైనటువంటి వరాలకు నీవు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించు. ప్రియ విశ్వాసులారా, క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభు శిష్యులుగా, శిష్యురాలుగా
మన ఆత్మీయ జీవితంలో కూడా మనము కృతజ్ఞతా భావము కలిగి జీవించాలి. ఎవరైతే కృతజ్ఞతా భావము కలిగి జీవిస్తారో దేవుడు ఇంకా వారిని అధికముగా దీవిస్తాడు. ప్రియ విశ్వాసులారా, ఈ రోజున ఆ కృతజ్ఞత చెల్లించగలిగే హృదయము, అటువంటి గొప్ప సుగుణము మనకి ఉన్నదా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ విశ్వాసులారా, కృతజ్ఞత అంటే మనకు తెలుసు. కృతజ్ఞత అంటే అర్థము మనకు బాగా తెలుసు. కృతజ్ఞత అంటే గతములో చేసినటువంటి మేలులను జ్ఞప్తికి తెచ్చుకొని పొందినటువంటి మేలులకు మనము దేవునిని కృతజ్ఞతాపూర్వకముగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి ప్రియులారా. అందుకే కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. 103వ కీర్తన 2వ వచనములో మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యము, నా ఆత్మ మా ప్రభువుని స్తుతించుము, అతని ఉపకారములు దేనిని కూడా నీవు మరువకము. దేవుడు చేసినటువంటి ఏ మేలును కూడా నువ్వు మరువమాకు. దేవుడు చేసినటువంటి ప్రతి మేలును కూడా నీవు స్మరించుకొని దేవునికి కృతజ్ఞతుడుగా, కృతజ్ఞతరాలుగా నేను జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం ఏది పొందినా కానీ అది దేవుని యొక్క కృపా వరాలు ప్రియులారా. మనం అనుకుంటాం, నా సొంత తెలివితేటల మీద, నా సొంత శక్తి మీద, నా యొక్క సొంత బలము చేత, లేదా నా వాళ్ళు వెనకమాల ఉన్నారు, నా యొక్క ధనము, నా యొక్క పేరు ప్రతిష్టలు, ఇవన్నీ నాకు దోహదపడిన, ఇవన్నీ నాకు సహాయపడిన అని మనం విరవిగిపోతూ ఉంటాము ప్రియులారా. కానీ ఆత్మీయ జీవితములతో ఆలోచిస్తే ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపావరాలు ప్రియులారా. అవన్నీ నీకు సహాయం చేశాయి. కానీ దేవుని అనుగ్రహము లేకపోతే నువ్వు ఎంత శ్రమించినా కానీ ప్రయోజనము లేదు. మన వాక్యంలో చదువుతూ ఉన్నాం, ప్రభువా ఇల్లు నీవు కట్టకపోతే ఇల్లు కట్టువారే శ్రమ వ్యర్థము. వారు ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా వారి శ్రమ, వారి కష్టము వ్యర్థము. ఎందుకు? నీ యొక్క ప్రమేయము లేదు, నీ యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా కృతజ్ఞత భావము కలిగి జీవించాలి. చాలామంది అంటూ ఉంటారు, ఫాదర్ ఎందుకు నేను కృతజ్ఞత భావం కలిగి ఉండాలి, ఎందుకు నేను కృతజ్ఞత తెలియచేయాలి? ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనములో మనం వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనములో, ఇతరుల కంటే నిన్ను అధికునిగా పరిగణించినది ఎవరు? దేవుని నుండి పొందనిది నీ వద్ద ఏమైనా ఉన్నదా? మరి ఈ విధముగా పొందినదైతే నీకు ఉన్నది దేవుడు ఇచ్చిన దానము కాదని నీవు ఎట్లు గర్వింపగలవు? ప్రియ విశ్వాసులారా, చూడండి, నీవు పొందినది ఏదైనా కానీ అది దేవుడి నుండి వచ్చినదే అని నేను గ్రహించాలి. పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, దేవుని నుండి నీవు పొందనిది ఏదైనా ఉన్నదా నీ వద్ద? అది నీ యొక్క జీవితము కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ యొక్క ప్రాణము కావచ్చు, నీ యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, వగేరా వగేరా అన్నీ కూడా ప్రియులారా. వాక్యం ఏమంటుంది? దేవుని నుండి పొందనిది ఏదైనా నీ వద్ద ఉన్నదా? ప్రియ విశ్వాసులారా, దేవుని నుండి పొందనిది ఏది, మనంతట మనం పొందుకునేది ఏది మన వద్ద లేదు. క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభు శిష్యులుగా, శిష్యురాలుగా, అందుకే నీవు నేను కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. క్రీస్తు ప్రభు కూడా యోహాను శుభవార్త 11వ అధ్యాయము, యోహాను శుభవార్త 11వ అధ్యాయము 41వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అంతట వారు రాతిని తొలగించి యేసు
కనులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞతుడను. ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకించినందుకు, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందులకు నేను కృతజ్ఞతుడు, అనగా కృతజ్ఞతుడుగా నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 42వ వచనములో కూడా, నీవు నన్ను ఎల్లప్పుడూ ఆలకించదవని నేను ఎరుగుదును, కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తము నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటులు పలికి తిని అని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, సాక్షాత్తు లోకరక్షకుడే క్రీస్తు ప్రభువే కృతజ్ఞతుడుగా ఉంటూ ఉంటే ఈరోజు నీవు నేను ఎందుకు కృతజ్ఞత చూపలేకపోతూ ఉన్నా? ఎందుకు దేవుని దగ్గరకు వచ్చి ఆ కృతజ్ఞత భావముతో నీవు ప్రభువుని ఆరాధించలేకపోతూ ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో మన పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు గమనించినట్లయితే అనేక మంది గొప్ప గొప్ప వారు దేవునికి కృతజ్ఞతలుగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, నోవా జలప్రళయము తర్వాత దేవునికి కృతజ్ఞత తెలియజేశాడు. జలప్రళయము తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ప్రియ విశ్వాసులారా, హన్న సమూవేలుకి జన్మనిచ్చిన తరువాత దేవునికి కృతజ్ఞత తెలియజేసింది. హన్న ఎంత ప్రార్థన చేసిందో మనందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసిందో మనకు తెలుసు. మనం ఆలకించే ఎన్నోసార్లు వాక్యాన్ని, అయ్యా ఇదిగో నాకు బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను తిరిగి నీకే కృతజ్ఞతగా అర్పిస్తాను అని ఆమె పలుకుతూ ఉన్నది. ఆ విధముగానే కృతజ్ఞత చెల్లించు తన కుమారుడినే అర్పించింది. ప్రియ విశ్వాసులారా, ఆ యొక్క కుమారుడే ప్రవక్త అయినటువంటి సమూవేలు. ఆ సమూవేలు ప్రవక్త ద్వారానే దేవుడు అనేక మంది రాజులను అభిషేకించుకున్నాడు. చూడండి, హన్నా ఎంత కృతజ్ఞత భావముగా ఉంటూ ఉన్నది. దావీదు మహారాజు కూడా దేవునికి కృతజ్ఞతుడై జీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కృతజ్ఞతుడై జీవించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది కృతజ్ఞత చెల్లించారు. ప్రియ విశ్వాసులారా, మనము న్యాయాధిపతుల గ్రంథములో 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తూ ఉన్నాం? అక్కడ యొప్తా అనే మహాశూరుడు, మహా యుద్ధ వీరుడు, ఆయనకు ఒకే ఒక కుమార్తె. ప్రియులార, ఒకే ఒక కుమార్తె. ఆయన యుద్ధానికి వెళ్ళి అమోనీయుల మీద యుద్ధం విజయం పొందిన తరువాత ఆయన అంటూ ఉన్నాడు, ఏమనంటూ ఉన్నాడు? అయ్యా ఇదిగో నేను ఈ అమోనీయుల మీద యుద్ధం చేసి విజయం సాధిస్తే నేను ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి నుండి ఎవరైతే ముందు వస్తారో వారిని నేను నీకు బలిగా సమర్పిస్తాను, కృతజ్ఞతగా చెల్లిస్తాను అని పలుకుతూ ఉన్నాడు. ప్రియుల, మరి ఆయన పలికిన విధముగానే దేవుడు ఆ యొప్తాకు విజయాన్ని ప్రసాదించాడు. ప్రియులార, విజయాన్ని ప్రసాదించాడు.
అందుకే మన న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తూ ఉన్నాం? అతడు యావే ఎదుట ఒక ప్రతిజ్ఞ చేసెను, నీవు అమోనీయులను నా చేతికి చిక్కించినవేని నేను శత్రువులను ఓడించి విజయ సిద్ధితో తిరిగి వచ్చినప్పుడు స్వాగతము చెప్పుటకు నా ఇంటి ద్వారము నుండి ఎదురు వచ్చిన వ్యక్తిని నీకు బలి ఇచ్చేదను, ఆ వ్యక్తిని నీకు దహన బలిగా అర్పించెదరు అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 35వ వచనంలో చూస్తూ ఉన్నాం. యొప్తా ఆమెను చూచి ఎవరను? ఇదిగో 34వ వచనంలో చూస్తూ ఉన్నాం. యొప్తా మిస్పా నగరమునందలి తన ఇంటికి తిరిగి రాగా గృహము నుండి సితార గానముతో నాట్యముచు తన కూతురు ఎదురు వచ్చుచూ ఉండెను. ఆమె అతనికి ఏకైక కుమార్తె. ఆ బాలిక తప్ప అతనికి కొడుకులు కానీ కుమార్తెలు కానీ లేరు. యొప్తా ఆమెను చూచి శోకముతో బట్టలు చించుకొని, తల్లి, నీవు నా గుండెలు బ్రద్దలు చేసితివి, నా కడుపున చిచ్చు పెట్టితివి. నేను యావేకి మాట ఇచ్చి తిని ఆ మాట నిలబెట్టుకోక తప్పదు. చూడండి, నేను యావేకి మాట ఇచ్చాను, కృతజ్ఞత చూపుతూ ఉన్నాను. నా కృతజ్ఞత నేను చూపించాలి. అప్పుడు ఆ కుమార్తె అంటూ ఉన్నది, 36వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఆమె అతనితో, నాయనా, నీవు యావేకి మాట ఇచ్చినంటివి కదా, ప్రభు శత్రువుల మీద విజయమును ప్రసాదించెను కనుక నీవు ప్రభువు సముఖమున చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టు. నా మనవి ఒకటి మాత్రము వినుము, నన్ను 2 నెలల పాటు ఒంటరిగా విడిచిపెట్టు. ప్రియ విశ్వాసులారా, మరి ఆ తరువాత మనం చూస్తూ ఉన్నాం 39వ వచనంలో, గడువు ముగియగానే బాలిక తిరిగి రాగా యొప్తా తాను కొనిన మ్రొక్కుబడి ప్రకారము ఆమెకు చేసెను, ఆమెను బలిగా సమర్పించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, తన కుమార్తెను కూడా బలిగా అర్పించటానికి ఈ యొప్తా యుద్ధ వీరుడు వెనుకంజ వేయలేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సొంత ప్రజల చేత ఊరి నుండి గెట్టివేయబడ్డాడు. మరలా వారు ఆహ్వానించుకున్నారు. ఈ యొక్క శత్రువులైనటువంటి అమ్మోనీయుల మీద యుద్ధం చేయమన్నాడు. చూడండి ప్రియులారా, ఎంత కృతజ్ఞతగా ఉన్నాడో ఈ యొప్తా. ప్రియ విశ్వాసులారా, మరి ఈ విధముగా చెప్పుకుంటూ చాలా ఉంటూ ఉన్నది ఈ యొక్క యొప్తా గురించి. ప్రియులారా, మనం తెలుసుకోవలసినది, ఆయన కృతజ్ఞతుడిగా జీవించాడు. ప్రియ విశ్వాసులారా, ఈ విధముగా పాత నిబంధనలు అనేక మంది దేవునికి కృతజ్ఞత చెల్లించారు. మరి అదే విధముగా ఈరోజు చదవబడినటువంటి సువిశేష పఠనంలో కూడా, నూతన నిబంధనలో సువిశేష పఠనం లూకా శుభవార్త 17వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపేతను, అతడు సమరయుడు. ప్రియ విశ్వాసులారా, మనం ఈ 11వ వచనం నుండి 19వ వచనం వరకు గమనించినట్లయితే, యేసు సమరియా గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవచ్చు ఉన్నాడు. ఆ ఒక గ్రామమును అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు. ప్రియులారు, 10 మంది, ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కుష్ఠరోగులు. కుష్ఠరోగం అంటే భయంకరమైన వ్యాధి ఆ రోజులలో. మరి ఊరికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి, ఎవరు కూడా వారి దగ్గరికి వచ్చే పరిస్థితి కాదు. వారు ఆ కుష్ఠరోగులు ఆ గ్రామానికి వచ్చే పరిస్థితి కాదు, ఒక అవమానకరమైనటువంటిది. మరి అటువంటి క్లిష్ట పరిస్థితిలో వారు దూరం నుండి నిలిచి దూరం నుండి నిలుస్తూ ఉన్నారు, గొంతెత్తి పలుకుతూ ఉన్నారు. ఈ రోజున ప్రియ విశ్వాసులారా, వారు స్వస్థత పొందుకున్నారు. మీరు వెళ్ళి యాజకుని కనిపించండి, మీ శ్వాస మేము స్వస్థపరుస్తూ ఉన్నది అని ప్రభు పలుకుతూ వారు వెళ్ళే మార్గంలోనే వారు స్వస్థత పొందుకున్నారు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను కూడా ప్రభువు దగ్గరికి వస్తూ ఉన్నాం. ఆ కుష్ఠరోగుల వలె దూరంగా లేవు, ప్రభుకు అతి దగ్గరగా ఉంటూ ఉన్నాం. ఇమ్మానుయేలుగా ఆయన మన దగ్గర ఉంటూ ఉన్నాడు. మరి మన ప్రార్థన ఎందుకు దూరం నుండి విన్నవించినటువంటి ఆ కుష్ఠరోగుల ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మన ప్రార్థనను కూడా ఆలకిస్తాడు. మరి మనము కూడా అనేక విధాలుగా శుద్ధులవుతూ ఉన్నాం. మరి ఆ 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కడు మాత్రమే కృతజ్ఞత చెల్లించారు.
ఈ రోజున నీవు నేను ఆ 10 మంది వలె మనం కూడా ఎన్నో మేలులు పొందుకున్నాం. మరి 10 మందిలో 9 మంది వల్లే కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోతూ ఉన్నామా? లేదా ఆ సమరయుడు వలె ఒక్కడు తిరిగి వచ్చి యేసు పాదములపై పడి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు? 17వ వచనం చూస్తూ ఉన్నా. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదు, మిగిలిన 9 మంది ఎక్కడ? మిగిలిన 9 మంది ఎక్కడ? నీవు నేను కృతజ్ఞతగా లేకపోతే ప్రభు అడుగుతూ ఉన్నాడు ప్రియులారా, మిగిలిన వారు ఎక్కడ మంది? ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను కూడా కృతజ్ఞత భావము కలిగి జీవించాలి. ఆ 9 మంది వలె వెళ్ళిపోకూడదు. పొందినటువంటి మేలులకి ఆ ఒక్క సమరయుడు వలె కృతజ్ఞత భావముతో ప్రభు పాదములపై పడి దేవుని స్తుతించాలి ప్రియ విశ్వాసులారా. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు 18వ వచనములో, తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అని అంటూ ఉన్నాడు. పిదప యేసు అతనితో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళు. ఈరోజు నిన్ను నన్ను కూడా కృతజ్ఞతగా భావముతో ఉండే దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే కీర్తన 52:9 వచనములో, దేవా నీవు నాకు చేసిన మేలులకు నీకు నిత్యము వందనములు అర్పిస్తూ ఉన్నాను. నిత్యము, అనునిత్యము, ఏదో ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం, అనునిత్యము కూడా నీకు వందనములు, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మంచితనము గల నీ నామమును భక్త సమాజమున ప్రకటింతురు అని కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. పునీత పౌలు గారు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. మనం రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 8వ వచనములో, మొట్టమొదట మీ అందరి కొరకై యేసుక్రీస్తు ద్వారా నా దేవునకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, చూడండి, అంత గొప్ప పౌలు గారు కూడా కృతజ్ఞతుడిగా జీవిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం జన్మించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో మేలులు పొందుకున్నాం. ఏ విధముగా కృతజ్ఞత భావము కలిగి జీవిస్తూ ఉన్నాం. మన క్రైస్తవ జీవితంలో మనందరికీ కూడా ఉండవలసినది ఈ కృతజ్ఞత భావము. ప్రియ విశ్వాసులారా, ఎవరైతే కృతజ్ఞత భావముతో ఉంటారో దేవుడు వారిని ఇంకా అధికముగా దీవిస్తాడు. మరే తల్లి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది, స్తుతి గీతాన్ని పాడుతూ ఉన్నది. ప్రియ విశ్వాసులారా, మరి ఈ రోజున మనందరము కూడా కృతజ్ఞత భావము కలిగే మంచి క్రైస్తవులుగా, మంచి కథోలికులుగా, మంచి దేవుని బిడ్డలుగా ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరము కూడా మన 2 కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమమయ్య, మా జీవితంలో అనేక సార్లు మేము మీకు కృతజ్ఞతలు చెల్లించలేకపోతూ ఉన్నాం. కానీ ప్రభువా, ఇక నుండి ఇప్పుడు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇక నుండి అయినా కానీ మేము మీకు కృతజ్ఞతలుగా ఉండే బిడ్డలుగా మలచమని, ఆ ఒక్క సమరయుడు తిరిగి వచ్చి ప్రభు పాదాల మీద పడి కృతజ్ఞత భావముతో ప్రభువును ఆరాధిస్తూ ఉండగా మేమందరము కూడా మేము పొందుకున్నటువంటి మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా మా అందరిని దీవించమని, కృతజ్ఞత భావముతో ఉండే బిడ్డలుగా మా అందరికీ కూడా ఈ యొక్క ఆత్మీయ వరాన్ని ప్రసాదించమని ఈ యొక్క మనవలన్నిటినీ మనాదురైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ ప్రభు మనకు తోడుగా ఉండును గాక. ఆమెన్.